హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు దివ్య. మీరు చూస్తున్నది దివ్య కిచెన్ బ్యూటీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనం ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 లీటర్ వాటర్ వేసుకొని అవి వాటర్ హీట్ అయిన తర్వాత అందులో పాలకూర నీట్గా క్లీన్గా వాష్ చేసి 3-4 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అందులో ఒక 3 కట్టలు పాలకూర వేసి గ్యాస్ ఆఫ్ చేయాలి. వాటర్ హీట్ కాగానే 2 నిమిషాలు ఇలా అంతా మొత్తం పాలకూర వేసేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. ఆ వాటర్కి అనేది పాలకూర మగ్గిపోతుంది. ఇలా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత అది హీట్కి, ఆ వాటర్ హీట్కి మగ్గిపోతుంది. ఇలా 2 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది. కలర్ చేంజ్ అవ్వకుండా సేమ్ గ్రీన్ కలర్లో అలానే ఉంటుంది. ఈ పాలకూర మొత్తం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. పాలకూర మొత్తం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా దాల్చిన చెక్క ఫ్లేవర్ కోసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే వేస్తున్నాను. మీ దగ్గర నూరంది ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసి కొద్దిగా సాల్ట్ కూడా ఇందులోనే వేసేస్తున్నాను. కొద్దిగా వేస్తున్నాను. ఇది మొత్తం పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులో ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత నేను 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటున్నాను. చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని నేను కొద్దిగా ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసుకోకున్నా పర్వాలేదు, కొద్దిగా ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను ఫ్రై చేస్తున్నాను. ఇలా కొద్దిగా ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా కూడా కాదు, నార్మల్గా కొద్దిగా పచ్చి స్మెల్ పోయేలాగా వేస్తే సరిపోతుంది. టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది. కొంతమంది డైరెక్ట్గా కూడా వేస్తారు, డైరెక్ట్గా కూడా వేయచ్చు. ఇలా 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం పన్నీర్ని మొత్తం వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఆయిల్ ఏం లేకుండా పన్నీర్ క్యూబ్స్ మొత్తం వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసేసుకొని ఇందులో ఇదే ఆయిల్లో దాల్చిన చెక్క, సాజీరా, ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 1/2 ఉల్లిపాయ ముక్కలు అయితే సరిపోతుంది. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన ఆనియన్స్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ కారం, కొద్దిగా
పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా సాల్ట్, ఎందుకంటే మనం ఆల్రెడీ వేసాం కాబట్టి ఇందులో కొద్దిగా అయితే సరిపోతుంది. చూసి వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం ఈ మసాలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. నేను ఇందులో కొద్దిగా బఠానీ కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పచ్చి బఠానీ చాలా తొందరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి ఈ బఠానీ. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర, ఈ పాలక్ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇలా మొత్తం వేసేసుకోవాలి. పాలక్ ప్యూరీకి మొత్తం ఈ మసాలా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే అది చిత్తుతుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఆ మసాలా మొత్తం పాలక్ ప్యూరీకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూడండి ఇలా దగ్గరికి థిక్గా పేస్ట్ వచ్చిన తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో అంత వాటర్ వేసి ఇలా మిక్స్ చేసుకోండి. చపాతీలోకి కానీ, బగారా రైస్కి, రోటీకి, పుల్కాకి బాగుంటుంది కర్రీ. ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసేసుకోవాలి. ఇలా పన్నీర్ని వేసేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి ఇందులో మీకు కావాలనుకుంటే 1 టీ స్పూన్ మీగడ కూడా వేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు. మన ఇంట్లో అవైలబుల్గా మీగడ ఉన్నా వేసుకోవచ్చు. చూడండి ఎంతో సూపర్గా టేస్టీ పాలక్ మటర్ పన్నీర్ మీరు తప్పకుండా ట్రై చేయండి.